హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంటర్వ్యూ ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా యొక్క లాస్ ఇగోండి. ఇది ఆప్షన్ బయింగ్. ఇది ఒక్కటే ఆప్షన్ బయింగ్లో నా లాస్. ఇగోండి, ఇది ఇది ఈ రెండు షార్ట్ స్ట్రాడిల్. ఓకే, ఈ రెండు షార్ట్ స్ట్రాడిల్ వేసాను. నేను ఒక ఆల్గో తయారు చేస్తున్నాను అన్నాను కదా, అది సెల్లింగ్లో ఆల్గో తయారు చేస్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన ప్రాఫిట్స్ని అంతా బల్క్గా చేసుకుని ఏదైనా స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసి దాని నుంచి నేను ప్లస్ చేసి దాని ద్వారా సెల్లింగ్లోకి వెళ్ళాలని నా ఫ్యూచర్ ప్లాను. ఆ ఫ్యూచర్ ప్లాన్ కోసం నేను ఇప్పటి నుంచే కొంచెం నా ఆల్గోకి నేను వర్క్ చేస్తాను అనమాట. ఇవ్వండి, ఆ ఆల్గోకి మీకు చెప్తాను. ఓకే, ఇది ఇది ఒక షార్ట్ స్టడీలు, దీంట్లో ఒకటి. ఓకే, తర్వాత ఇవ్వండి, ఇది ఒక షార్ట్ స్టడీలు, ఇది ఒక షార్ట్ స్టడీలు. నాది యాక్చువల్ అయితే ఇగోండి, ఇది ఒక్కటే నాకు ఆప్షన్ బయింగ్లో లాస్ వచ్చింది. వెంటనే ఆఫ్ చేస్తాను, ఇంకా ఇవాళ అసలు బాగాలేదు అందుకని. ఓకే, తర్వాత ఇగోండి, ఇదొక షార్ట్ స్ట్రాడిల్, ఇదొక షార్ట్ స్ట్రాడిల్. ఓకే, ఇవి మిగతా అన్నీ ఏంటంటే ఇది ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేశాను ఫ్రెండ్స్. ఈ రెండు అడ్జస్ట్మెంట్ చేశాను. ఈ స్ట్రాడిల్కి ఇగోండి, ఈ స్ట్రాడిల్కి అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట. ఓకే, ఇగోండి, ఈ స్ట్రాడిల్కి 2 అడ్జస్ట్మెంట్ చేశాను. ఇదైతే అడ్జస్ట్మెంట్ చేయలేదు, ఇది క్లోజ్ చేశాను అనమాట. ఈ యొక్క లాస్ ఇక్కడ బిగ్గా వచ్చింది కదా, ఈ లాస్ని కవర్ చేయడానికి ఈ యొక్క 2 అడ్జస్ట్మెంట్ ఈ స్ట్రాడిల్లో చేశాను అనమాట. ఓకే, కొంచెం అమౌంట్ ఇవాళ యాడ్ చేసి నేను, ఎందుకంటే ఫ్యూచర్లో నేను కొంచెం ఎక్కువగా అమౌంట్ అయిన తర్వాత ఒక ల్యాక్స్లో దాటిన తర్వాత నేను సెల్లింగ్లోకి షిఫ్ట్ అవ్వాలని ప్లాను. బయింగ్ కూడా చేస్తాను, సెల్లింగ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మనం చూడక్కర్లేదు, అది ఆల్గో చేసుకుంటుంది. నేనేమో బయింగ్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకని మనకి 2 రకాలుగా ఇన్కము జనరేట్ అవ్వాలనే ఉద్దేశంతో. ఓకే, ఇది నా యొక్క ఇవాళ ఆప్షన్ బయింగ్లో అయితే 3,300 రూపీస్ లాసు ఆప్షన్ బయింగ్లో. ఓకే, ఇంక మిగతా 1,000 ఏమో ఈ షార్ట్ స్టడీలు వేసాను కదా, దాంట్లో లాసు. దీనికి ఒక 700 మొత్తం ఛార్జెస్ ఉంటాయి. మొత్తం కలిపి ఇవాళ 5,000 లాస్ నాకు ఇవాళ. ఎందుకంటే నేను ఇవాళ టెస్టింగ్ కోసమే చేశాను అనమాట. ఇంకా ఇవాళ రేపు కూడా చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకే అకౌంట్లో అయితే ఇబ్బంది అయిపోతుంది. నేను రేపు దన్ అకౌంట్ ఓపెన్ చేసి దన్ అకౌంట్లోని నేను షార్ట్ స్టడీలు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా 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 ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం వర్క్ ఉండడం వల్ల త్వరగా చేసేస్తున్నాను. నేను ట్రేడు ఇది ఫ్రెండ్స్, ఇది నేను సిఈ సైడ్ తీసుకో ఇది పిఈ సైడ్ వెళ్దాం అనుకున్నాను. స్టార్టింగే పిఈ సైడ్ వెళ్ళాను, వెంటనే హిట్ అయిపోయింది. ఇది 7 లాట్స్తో చేశాను ఫ్రెండ్స్. ఇది 7 లాట్స్తో చేశాను. ఈ షార్ట్ స్ట్రాడిల్ అన్నీ 3 లాట్స్తో చేశాను ఫ్రెండ్స్. ఈ షార్ట్ స్ట్రాడిల్స్ అన్నీ 3 లాట్స్తో చేశాను. ఓకే, 3 లాట్స్తో చేశాను. ఇంకా మనకి మార్జిన్ పెరగలేదు కాబట్టి, కొంచెం లాట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడే టెస్టింగ్ చేసుకోవాలి. తర్వాత టెస్టింగ్ చేసుకోవడం కూడా చాలా, ఇంక ఈ 15 లాట్ సైజ్ దొరకదని ఉద్దేశంతో మా ఫ్రెండ్ చెప్పడం వల్ల, నువ్వు ఏదైనా లైవ్ టెస్టింగ్ చేసుకుంటే ఈ వారం రోజుల్లో చేసుకో, మళ్ళీ లాట్ సైజ్ పెరిగితే ఎక్కువ మనీ పెట్టాలి టెస్టింగ్ కోసం కూడా అన్నారు. నేను ఆల్గో ట్రేట్రాను అండ్ ఆల్గో టెస్ట్ వీటిని నేను ట్రేట్రాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ సపరేట్గా నేను ఒక పైథాన్ కోడ్ చేసుకుని దాని ద్వారా షార్ట్ స్టడీలు చేద్దాం, అది అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. కానీ టెస్టింగ్ చేసి మంచి రిజల్ట్ ఉంటేనే ఫ్రెండ్స్ నేను వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే బయింగ్లోనే మ్యాక్సిమం కంటిన్యూ అవుతాను. ఎందుకంటే బయింగ్లోనే మంచిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళంతా కొట్టుకున్నాను, 1000 లాస్ వచ్చింది. మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్, మా రిలేటివ్స్ అందరూ సెల్లింగ్ చేయి
సెల్లింగ్‌లో ప్రాఫిట్స్ ఎక్కువ, సెల్లింగ్‌లో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. రిస్క్ ఉండదు. హ్యాపీగా ఉంటది అది ఇది అంటున్నారు. కానీ ఏంటంటే నాకు బయింగ్‌లోనే ఇంట్రెస్టెడ్‌గా ఉంది. నేనింకా ఇంకొకటి రేపు రేపు ఈ ఈ ఎక్స్‌పైరీ వరకు 24 వరకు అదే 27 వరకు టచ్ చేశాను ఫ్రెండ్స్. నచ్చితేనే నేను సెల్లింగ్‌లోకి ఉంటాను. లేకపోతే లేదు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ "నువ్వు క్యాపిటల్ ఎక్కువయిన తర్వాత సెల్లింగ్‌లోకి రా బావుంటదంటున్నారు." వాళ్ళు బావుంటదని అనుకుంటారా? అనుకుంటే ఎలా? నేను కూడా టచ్ చేసి నా ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం అని నేను ఆలోచనతోటి ఇవాళ నేను టచ్ చేయడం జరిగింది. హ్మ్. ఎక్కువ అమౌంటు ఒక 1 సీఆర్, 2 సీఆర్ అయిపోతే అప్పుడు మనం ఎళ్ళాలి గానీ, లాక్స్‌లోకెళ్ళిన తర్వాత కూడా ఎళ్ళకూడదనుకుంటున్నాను. కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్సు, నా కొలీగ్సు, నాకు తెలిసిన వాళ్ళందరూ సెల్లింగ్ చెయి, నీకున్న టాలెంట్ సెల్లింగ్ చేస్తే ఇంకా బావుంటది. రిస్క్ లేకుండా చాలా పీస్‌ఫుల్‌గా వస్తుంది. నాకు బయింగ్‌లోనే చాలా వస్తుంది. ఇవాళ అయితే లాస్ బుక్ చేశాను. 3000 వచ్చిన వెంటనే ఇంక నాకు ఎందుకో ఇవాళ చేయాలనిపించలేదు ఫ్రెండ్స్. కొంచెం అన్‌ఈజీగా ఉంది. ప్లస్ ఎందుకు వేస్ట్ అని. ఇంకా టెస్టింగ్ చేద్దాంలే వాళ్ళకి కొంచెం పక్కన పెడదాం వాళ్ళకి కొంచెం నాకు హెడేక్‌గా ఉండి, చిరాకుగా ఉండి, అందుకని టెస్టింగ్ చేద్దామని ఇవాళ టెస్టింగ్ చేశాను. ఓకే. రేపటి నుంచి నాకు ఇవాళైతే ఒక 4000 లాస్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. ఇది టెస్టింగ్ ద్వారా 1000 వచ్చింది. ఆహ్, ఆప్షన్ బయింగ్ ద్వారా 3300 వచ్చింది. ఓకే. ఏదేమైనా లాస్ వచ్చింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. రేపు చూసుకుందాం మార్కెట్ మనం ఏంటన్నది. ఓకే. థాంక్ యూ సో మచ్. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.